ఏమిటేమిటి ఎక్కడికి లోపలికి వచ్చేస్తున్నారు? ఆగండి ఆగండి. మీ అబ్బాయిని పిలవండి. మా అబ్బాయి ఇంట్లో లేడు. ఒరే వేదమూర్తి, ఎవరో వచ్చారు చూడు. ఏంటండి నాన్నగారు? ఎక్కడికి? పిల్లోని కొడతావా ఏమిటి? ఏంటిది? ఇదేదో ఉత్తరంలా ఉంది. మీ వాడే రాశాడు. డియర్ సుబ్బలక్ష్మి, నీతో మనసు విప్పి మాట్లాడాలి. జెండా సెంటర్ లో ఉన్న ప్రియా లాడ్జీ రూమ్ నంబర్ 101. ఎవరు రాశాడు? అశుద్ధ పనులు. ఏంట్రా ఇది? ఇది మావాడు రాత కాదు, వాడు రాయలేదు. మనవాడిదే. మీరు నోరు మూసుకుంటారా? అయినా మావాడే రాశాడని గ్యారంటీ ఏమిటి? ఇలా సంసారాలు ఇళ్ల మీదకి వచ్చి సంసారాలు ఎవరు? ఆడవాళ్ళని లాడ్జికి రమ్మంటారు. చూడు, నీకు ఆఖరిసారి చెప్తున్నా, ఆ అమ్మాయి నీ భార్య. నువ్వు మాట్లాడాలనుకోవడంలో తప్పులేదు, కానీ ధైర్యంగా ఇంటికి పిలిచి మాట్లాడు. ప్రస్తుతానికి ఆమె గార్డియన్ నేను. అదేంటండి, నా పెళ్ళానికి నేను ఉత్తరం రాయడం కూడా తప్పేనా? సుబ్బలక్ష్మి, అతనితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? ఏంటి మాట్లాడేది? మంచివారు అనుకున్నాను మిమ్మల్ని. అసలు తప్పు నాది. నన్ను ఎక్కడికో తీసుకెళ్తున్నారనుకున్నాను. ఇక్కడికి తీసుకొచ్చి పంచాయతీ పెడతారా? నాన్న కూడా లేరు. మీరే అన్నీ అనుకున్నాను. ఇది మెళ్ళు ఉందనేగా ఎక్కడికి తీసుకొచ్చారు? తెలియలా ఎలా తీయాలో. సుబ్బలక్ష్మి, ఎక్కడికో అనుకున్నాను. నా ఉద్దేశం అది కాదు. ఒకసారి మాట్లాడుకుంటే. మాట్లాడు నీతో. సారీ, తప్పైపోయింది. నేనే కదా నీకన్నీ. అంటే ఐ మీన్, నేను రిక్షా వద్దు, రిక్షా వద్దు. సస్తావురా? చచ్చినా బాగుండేదిరా. లేదురా, దాని సంగతి ఆడి సంగతి చూసిన తర్వాత చేస్తాను. ఎక్కువ అవుతుందిరా. అన్నతో మాట్లాడేటప్పుడు బాగోదు. అన్నతో నేనేం మాట్లాడరా, ఊరికే ఏడుతానంతే. అన్నతో అంతా నువ్వే మాట్లాడు. నా పెళ్ళాన్ని బండి మీద ఎక్కించుకుని తీసుకెళ్లాడు. అదేమో లాడ్జిగా వస్తుంది అనుకుంటే వాడిని తీసుకొచ్చింది. మొగిని నేనా ఆడా? దాన్ని ఆపరా, ఇక రాలేరా వేకు. అయిపోయిందిరా. ఎంత తాగావురా? నిన్న పొద్దు నుంచి తాగుతున్నాను రా. ఏం చేసినా తప్పులేదు దాన్ని. అన్న పిలుస్తున్నాడు. ఉంటానా? అన్న నమస్తే. అన్న ఏంట్రా? ఇక్కడ నుంచో. నమస్తే అన్న. అన్న ఇది నా ఫ్రెండ్ అన్న. కూర్చో. అన్న అన్నా అన్నా, నేను చెప్తాగా. ఎవడ్రా వీడు? అది కాదన్నా, అసలు ఏం జరిగిందంటే నాన్న, అన్న నాకు చాలా అన్యాయం జరిగిందన్న. నువ్వే కాపాడాలన్నా. నాకు చాలా అన్యాయం జరిగిందన్నా. సరిగా చెప్పాడు. నువ్వే కాపాడాలన్నా. వీడి పెళ్ళాన్ని ఎవడో తీసుకెళ్లాడన్నా. అవునన్నా. వీడికి పెళ్ళయిందా? అవునన్నా. అయిందన్నా. ఎవడెత్తుకెళ్ళాడ్రా? నువ్వు ఒకసారి వార్నింగ్ ఇస్తే. నీకేంట్రా ఇంట్రెస్ట్? వీడు చిన్నప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అన్నా. వీడు తాగి పడిపోతే నువ్వు వెళ్ళి దాని పక్కన పడుకోవచ్చానా? అన్నా అది అదా?
బాగుంటుందారా? సూపర్ ఉంటుందన్నా. నేనేం చేయలేదన్నా, ఆడే తీసుకెళ్లిపోయాడన్నా. ఏమన్నా చెయ్యన్నా ప్లీజ్ అన్నా. ఏం చేయమంటావురా? నీ ఇష్టం అన్నా. దిక్కుమాలదన్నా, మొన్న ఆడ అయ్యి కూడా పోయాడు. ఏదన్నా చెయ్యన్నా. నిజంగా బాగుంటుందారా? సూపర్ ఫిగర్ అన్నా, నా మాట నమ్మన్నా. ఏదన్నా చెయ్యన్నా. వస్తాడు నారాజు ఈ ఆపన్నా, రోజు, కానీ ఆపు. వస్తాడు ఇదే అన్నా. అబ్బో, అబ్బా. భగత్ ఎక్కడ్రా? అడుగు అన్న. పక్క బాక్స్ ఉంటానండి. శ్రీవల్లి వస్తున్నా. అబ్బో భగత్ నేనే. అడుగన్నా. ఏంట్రా ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని తెచ్చుకుంటున్నావు అంట ఇంట్లోకి? ఆ? అడుగన్నా, అలా అడుగు. నువ్వెవరు? అబ్బో పండగ చేసుకుంటున్నావారా? ఎవడ్రా నువ్వు? సొంత పండగేనా బిజినెస్ కూడానా? అది అలా అడుగు. ఏ మ్యాటర్ చోర్, ఎవడ్రా నువ్వు? రా ఏంట్రా? రా. నాన్న మీరు ఊరుకోండి, నేనున్నాను కదా. ఏంట్రా అన్నావు? సొంత పండగేనా? మొన్న డిఎస్పీ గారు బాబాయ్ కలిసారట. బాబాయ్ ఒప్పుకోలేదంట. సావుకు చెప్పు బాబాయ్ని క్లోజ్ గా వాచ్ చేయమని. ఏమైందిరా? జారిపడ్డా. ఎంత తాగాలా? నేను హైదరాబాద్ నుంచి రావడానికి 3 రోజులు పడుతుంది. చూసుకో, జాగ్రత్త. ఎవడ్రా కుట్టింది? కొడుకుని చంపేస్తా. కొట్టేటప్పుడు బిజీగా ఉన్నావా? మందులో ఉన్నాను. ఇవాళ చంపేస్తా. సగం పని చేయకు. గోంగూర రూపాయికి. అలాగేనమ్మా. కరివేపాకు. నువ్వు ఇవన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నాకు టైం అవుతుంది. నేను ఈరోజు ఉపవాసం. అయితే నేను వస్తాను స్టేషన్ దాకా. ఏ? ఇంట్లో అయితే ఉప్పుడు పిండి ఉప్మా అంతేగా. ఇంకేం కావాలి మరి? స్టేషన్ దగ్గర అట్టు తినిపించొచ్చు కదా. అక్కడ పచ్చడి చాలా బాగుంటుంది. ఎందుకో తెలుసా? మగాళ్ళు చేస్తారనే కదా. కాదు, డబ్బులు ఇస్తాం కదా. అయ్యా మీరు రోజు రాత్రి చాలాసేపు చదువుతారు కదా మీ పరీక్షలకి. హ్మ్. పోలీసులకి కలెక్టర్కి ఒకటే పరీక్ష అట కదా. సంగీత మాస్టర్ చెప్పారు. అవును. మరి పోలీస్ ఎందుకు? కలెక్టర్ అవ్వచ్చు కదా. ఏ? కలెక్టర్ అయితే కోట్ వేసుకోవచ్చు కదా. పోలీస్ అయితే నిన్ను వదిలేసిన వేదమూర్తి లాంటి వాళ్ళని చెత్త కొట్టచ్చు.
వాడు వచ్చాడు చూడన్నా. నేనే కొట్టాలా చల్ రేయ్ మీరిద్దరు అన్నతో వెళ్ళండి.